హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. బెండకాయ పకోడీ ఒక్కసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మన ఇంట్లో రెగ్యులర్గా పప్పుచారు కానీ, సాంబార్ కానీ, లేదంటే స్పెషల్గా రసం కానీ చేసుకుంటాం కదా. సైడ్కి ఇట్లా బెండకాయ పకోడీ చేసామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేనైతే ఎట్లా ప్రిపేర్ చేసినానో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఇక్కడనైతే పావు కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా బెండకాయ పకోడీ చేస్తున్నామంటే మెయిన్గా బెండకాయలు అనేవి అయితే ఫ్రెష్గా ఉండాలి, ప్లస్ లేతగా ఉండాలన్నమాట. బెండకాయలు లేతగా ఉన్నాయని లేదు కూడా ఇట్లా విరిచి చూడండి. నేను తీసుకున్న బెండకాయలు అయితే లేతగా ఉన్నాయి. నేనైతే ఈ బెండకాయలను అయితే ముందుగానే నీట్గా వాష్ చేసి కొద్దిసేపు అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టానన్నమాట. కొంచెం బెండకాయకున్న తడిపోయేటట్టు అయితే చూసుకోండి. ఇప్పుడైతే బెండకాయకైతే ఎడ్జెస్ అటు ఇటు మొత్తం తీసేసి నైఫ్తోనైతే ఇట్లా మధ్యలోకైతే చీల్చండి. బెండకాయ పకోడీ చేస్తున్నామనంటే లోపలనైతే ఈ బెండకాయ గింజల్ని మొత్తాన్ని తీసేయాలన్నమాట. సో నైఫ్తో ఇట్లా అన్నామనుకోండి, సింపుల్గా ఈ బెండకాయ గింజలను అయితే తొందరగా తీసేసుకోవచ్చు. సో అన్ని బెండకాయలకు ఉన్న గింజలను అయితే ఇదే విధంగా సింపుల్గా తీసేసుకోవాలి. తర్వాతనైతే బెండకాయలనైతే ఎంత వీలైతే అంత సన్నగానైతే కట్ చేసుకోవాలి. అలా సన్నగా కట్ చేయడం వలన ఏంటంటే మనకి బెండకాయ పకోడీ అనేది క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటుందన్నమాట. నేను చూపిస్తున్నట్టు ఇట్లా పొడుగ్గా చీల్చి అయితే పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే ఇలాగనైనా ఉంచేసుకోవచ్చు. నేను కాస్త చిన్న ముక్కల్లాగానే కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసామంటే మనకి కరెక్ట్గా వస్తాయన్నమాట పకోడీ. సో నేను బెండకాయని మొత్తం ఇదే విధంగానైతే కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన బెండకాయలని అయితే కాసేపు ఇట్లా పక్కన పెట్టేసి అయితే ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టేసుకుందాము. ఎందుకంటే మనం ఇందులో పిండి ఇట్లా కలిపేంత వరకు మనకి ఆయిల్ అనేది చక్కగా వేడవుతుంది కదా. సో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనైతే పెట్టేయండి. ఇప్పుడు బెండకాయల్లోకి అయితే 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే శనగపిండిని అయితే వేస్తున్నాను అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా వేస్తున్నాను. బియ్యం పిండి వేస్ట్ చేయడం వలన బెండకాయ పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది, ప్లస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి 1 స్పూన్ వరకు అయితే వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసినాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేయండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 స్పూన్ వరకు కాస్త జీలకర్ర పౌడర్, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా వేసిన ఈ పొడులన్నిటిని అయితే ఫస్ట్ బెండకాయకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ వాటర్ అయితే వేయద్దు. ఫస్ట్ పిండి మొత్తం బెండకాయకి పట్టించండి. బెండకాయకి లైట్గా తడి ఉంటుంది కాబట్టి కాస్త పిండి అనేది బెండకాయకి పడుతుందన్నమాట. ఇలా కలిపిన తర్వాతకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే ఇప్పుడు పిండి అనేది బెండకాయకి పట్టేలాగా మిక్స్ చేయండి. మరీ ఎక్కువ వాటర్ అయితే వేయమాకండి. చేతిలో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ బెండకాయకి అయితే పిండిని అయితే బాగా పట్టించండి. మరీ ఎక్కువ వాటర్ కూడా ఏం పట్టవు. జస్ట్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకే వాటర్ అయితే పడతాయి కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తం బెండకాయకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. మరీ వాటర్ ఎక్కువ అయినాయి అనుకోండి మనకి పకోడీ అనేది అంత క్రిస్పీగా రాదన్నమాట. కాబట్టి కాస్త పొడిగా ఉండేటట్టే మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చూడండి మనం ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేసినాం కదా, చక్కగా వేడయింది. ఇప్పుడైతే పకోడీని అయితే వేసేసుకోవడమే. మనం ఉల్లిపాయ పకోడీ ఏ విధంగా వేస్తామో బెండకాయ పకోడీ కూడా అదే విధంగా వేయాలి అన్నమాట. కాకపోతే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టయితే వేయండి. ఎందుకంటే బెండకాయ పకోడీ కాలడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, జస్ట్ తొందరనే కాలుతాయి కాబట్టి 2 సైడ్స్ తిప్పుకుంటూ బెండకాయ పకోడీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అయితే స్టెయినర్లోకి అయితే తీసి 1 నిమిషం పాటు ఉంచారనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పోతుంది. ఇప్పుడు ఈ బెండకాయ పకోడీని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. నేను ప్రిపేర్ చేసిన ఈ బెండకాయ పకోడీని అయితే 2-3 బ్యాచ్ల కిందనైతే వేసినాను అనమాట. సో ఇప్పుడైతే సెకండ్ బ్యాచ్ అయితే వేస్తున్నాను. చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి.
నేనైతే రెగ్యులర్‌గా బెండకాయ పకోడీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఇంట్లో ఎక్కువగా పప్పుచారు చేస్తారనమాట. సో, పప్పుచారుకి ఇట్లా సైడ్ డిష్‌గానైతే ఈ పకోడీ అయితే చాలా బావుంటుందండి. నేనైతే ఇంట్లో కొన్ని బెండకాయలు ఉన్నా గానీ అప్పటికప్పుడు కలిపేసేసి ఇట్లా సింపుల్‌గా పకోడీ అయితే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు గూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినగలుగుతారనమాట. సో, చూసిల్లా బెండకాయ పకోడీ అయితే ఒక సైడు కాలిన తర్వాతకి ఇంకొక సైడ్ నిదానంగా టర్న్ చేస్తూ 2 సైడ్స్ అయితే మంచిగా కాల్చి అయితే తీసుకోవాలి. మరి బెండకాయలనైతే ఎక్కువ మాడొద్దండి. ఎక్కువ మాడినియి అనుకోండి టేస్ట్ అనేది అంతగా బాగోదు. జస్ట్ అట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే కాల్చి తీసేసామంటే ఫైనల్లీ మన బెండకాయ పకోడీ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. వీలైతే నేను చెప్పినట్టు కూడా మీరు ట్రై చేసి ఈ బెండకాయ పకోడీ మీకెట్లా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.